అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో వయస్సు నిమిత్తం లేకుండా ముఖ్యంగా చిన్న వయసు నుంచే నేత్రానికి సంబంధించిన కంటికి సంబంధించినటువంటి ఐస్కు సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలిపోయి చాలా ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా, జీవన క్రియల్లో భాగంగా మరి 50 సంవత్సరాలు లేదా 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావము కంటి మీద కూడా పడేసి నేత్రానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కానీ మరి చిన్న వయసులోనే ఈ సమస్య రావడం చాలా దురదృష్టకరం. మీరు గమనించినట్లయితే ముఖ్యంగా స్కూల్ పిల్లలను గమనించినట్లయితే 100 మంది స్కూల్కి పోయిన చిల్లని గమనించినట్లయితే అందులో దాదాపు 10 నుంచి 15 మందికి కళ్ళజోడు ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని బట్టేసే మనకు అర్థమవుతుంది అనమాట. పూర్వకాలము మరి ఎంతమందికి ఈ పరిస్థితి ఉండేదండి. కానీ ఈ మధ్యకాలంలో వివిధ రకాల కారణాల రీత్యా మరి చిన్న వయసు నుంచే ఈ యొక్క కంటి జబ్బులు మొదలవుతున్నాయి. కళ్ళ దృష్టి ముఖ్యంగా దగ్గర ఉన్నటువంటి వస్తువులు సరిగా కనిపించకపోవడము, కొంతమందిలో దూరంగా ఉన్నటువంటి వస్తువులు సరిగ్గా కనిపించకపోవడము, అదేవిధంగా కొంతమందిలో మరి ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి రేజీకటి లాంటి సమస్యలు రావడము, అదేవిధంగా కొంతమందిలో ఈ విటమిన్ లోపాలు వచ్చేసేసి మరి దృష్టికి సంబంధించినటువంటి సమస్యలు రావడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఆహార విహారాలు ఒక కారణమైతే, పోషకాహారాలు సరిగ్గా తీసుకోలేకపోవడం ఒక కారణమైతే, మానసిక ఒత్తిడి మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. వాతావరణ కాలుష్యము ఇలాంటివన్నీ కూడా మరి ఒకదానికొకటి పరోక్షంగా ఈ యొక్క సమస్య వచ్చేందుకు సహకరిస్తుంటాయి అన్నమాట. ఇంతేకాకుండా మరి విపరీతమైనటువంటి ఒత్తిడి, నేత్రాలకు ఒత్తిడి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కంటికి విపరీతంగా శ్రమ పడుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో వచ్చినట్లయితే మరి అతి చిన్న వయసు పిల్లల నుంచి అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత పెద్దలు, తల్లిదండ్రులు మరి చిన్నపిల్లలకు కూడా ఈ యొక్క ఫోన్స్ అలవాటు చేసేసి ఆ యొక్క దృష్టి ఆ ఫోన్ల మీద కేంద్రీకరించబడము, అదేవిధంగా క్రమక్రమంగా ఈ కంప్యూటరు, ల్యాప్టాప్స్, అదేవిధంగా టీవీసు ఇలాంటి వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టేయడము. అంతేకాకుండా మరి స్కూల్లో కూడా కంటికి ఎక్కువగా పని ఉండడం వల్ల కంటి మీద ఒత్తిడి పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ విధంగా కంటి మీద ఒత్తిడి ఎక్కువ ఉండడం చేత, ఆ ఒత్తిడి యొక్క ప్రభావం చేతనే మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు చిన్న వయసు నుంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు చిన్న వయసు నుంచి వచ్చినప్పటికీ, ఒకవేళ మధ్య వయసు నుంచి వచ్చినప్పటికీ చక్కటి వైద్య పరిష్కారాలు, ఆహార విధి విధానాలు మన సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆయుర్వేద వైద్య సాహిత్యంలో ఈ యొక్క కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గేందుకు, అదేవిధంగా వచ్చినటువంటి సమస్యలు భవిష్యత్తులో తీవ్ర రూపం దాల్చకుండా ఇతర రుగ్మతలుగా పరిణమించకుండా ఉండేందుకు మరి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని రకాల ఔషధాలు వాడుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మరి కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి కంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు ఈ యొక్క క్యారెట్, దీన్ని గాజర్ గడ్డలు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. క్యారెట్ గడ్డలు వారంలో కనీసం ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. గడ్డలు బాగా శుభ్రం చేసేసి కడిగేసి అలాగే వాడుకోవచ్చు, సలాడ్ రూపంలో వాడుకోవచ్చు, లేకపోతే కూరలాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలాగే మునగాకు కూడా తరచుగా వాడుకుంటున్నారనమాట. దీంతోపాటు కరివేపాకు కూడా ఆహారంలో రోజు రెగ్యులర్గా కరివేపాకును కూడా వంటకాల తయారీలో విరివిగా వాడుకోవడం వల్ల కూడా కంటి జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ కరివేపాకు గురించి చెప్పుకోవాలంటే నాకు ఒక చిన్న విషయం గుర్తు వస్తుంది. కరివేపాకును మనం ఆహార పదార్థాల వంటకాల తయారీలకు ఉపయోగించి మరి వడ్డించుకున్న తర్వాత మనం తినకుండా పక్కన పారవేస్తుంటాం అనమాట. మరి అలా కాకుండా కరివేపాకును మనం ఆహార పదార్థాల వంటకాల్లో వేసి ఆహారం తయారు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కరివేపాకును కూడా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు కూడా అలవాటు చేయాలన్నమాట. చాలామంది పిల్లలు ముఖ్యంగా ఆ కరివేపాకును పక్కన వేరి పారవేసేసి మిగతా ఆహార పదార్థాలను తింటూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి కరివేపాకును క్రమక్రమంగా ఆహార పదార్థాల్లో తినడం కూడా అలవాటు చేయడం కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా ఈ యొక్క మునగ, అదేవిధంగా కరివేపాకు, అట్లే క్యారెట్ ఇలాంటి ఆహారంలో తరచుగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా వేళకి రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి, వేళకి నిద్రపోతూ ఉండాలి. అదేవిధంగా కంటికి ఎక్కువసేపు మరి గంటల తరబడి శ్రమకు గురి చేయకుండా కాస్త వ్యవధి లేదా అరగంట లేదా గంట తర్వాత కాస్త వ్యవధి చేసేసి మరలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వ్యవధి ఇచ్చిన తర్వాత మరలా
కంటితో చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు కొనసాగించవచ్చు అనమాట. మరి ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గి నేత్రదృష్టి మెరుగయ్యేందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు, అతిమధుర చూర్ణము 50 గ్రాములు, త్రిఫల చూర్ణం 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుంది. ఈ 150 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అంటే ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, రోజు 5 గ్రాముల చొప్పున ఈ యొక్క ఔషధాన్ని తగినంత తేనెతో కానీ, తగినన్ని పాలతో కానీ, లేకపోతే తగినన్ని నీటిలో కానీ కలిపేసి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నేత్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన సమస్యలు తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో నేత్రాలకు సంబంధించినటువంటి అనేక రకాలైన భయంకరమైన జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క ఔషధాన్ని పెద్దలకి ఈ యొక్క డోసు వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి చిన్నపిల్లలకి ఈ యొక్క ఔషధాన్ని ఈ ప్రమాణంగా వాడుకోకుండా 5-6 చిటికెలు, అంటే చిటికె అంటే తెలుసు కదా, పించ్, 5-6 చిటికెలు మొదలు పెట్టేసి వయస్సును బట్టేసి క్రమంగా పెంచుకోవాలన్నమాట. అంటే 1 గ్రాము, 1.5 గ్రాము, అదేవిధంగా వయసు పెరిగిపోతే 2 గ్రాముల వరకు కూడా ఒక పూటకి వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల నేత్రదృష్టి మెరుగై చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి సమాచారాన్ని కంటి దృష్టి మెరుగయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.